కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మురికి నీరు సెలయేరులా కంపు కొడుతున్నా అటు పంచాయతీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కాలేజీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం దౌర్భాగ్యమని ఆల్ ఇండియా సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ ప్రాంగణాన్ని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చీఫ్ జి గంగన్న, సెక్రటరీ ముత్యాల ప్రసాదరావు, పబ్లిసిటీ ఆఫీసర్ పనీరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి శ్రీనివాసులు పరిశీలించారు. ఇక్కడ వచ్చేసి చాలా గలీజ్ పేరుకొని ఉంది. నీళ్ళు నిలబడినాయి. మరి టౌన్లో ఉండే వాళ్ళంతా గ్లాసులు, సీసాలు, ఈ టీ గ్లాసులు మొత్తం ఇక్కడ వేశారు. అంతా కుళ్ళిపోయింది. ఈ చెట్లు తొలగించలేదు. తర్వాత ఇక్కడ కరెంటు స్తంభాలు కూడా రోడ్లో ఉన్నాయి. ట్రాన్స్ఫారం నీళ్ళలో ఉంది. మరి ఈ నీళ్ళలో ఉండే ట్రాన్స్ఫారం ఏదైనా కానీ ఏమి తడిచినా కానీ ఎవరికైనా దారిని పోయే మనుషులు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. మరి కాలేజీకి కూడా దుర్వాసన వస్తుంది. కాలేజీ వాళ్ళకు కూడా ఇది రూముల్లో కూడా కూర్చునే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా వాసన వస్తూ ఉంది. మరి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆర్ఎండ్బి వాళ్ళు చేస్తారా, గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తారా, మరి ఎవరు చేస్తారనేది ఎవరు దిక్కే లేకుండా పోయింది. మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ పంచాయతీ సెక్రటరీలు కానీ ఒకసారి విజిట్ చేసి దీని మీద ఒక జిల్లా అధికారులకు నివేదిక పంపించి ఇది వెంటనే శుభ్రత చేయకపోతే వివిధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు డెంగ్యూ వ్యాధి పూర్తిగా ఉంది టౌన్లో. ఈ మురికి నీటి వల్ల ఖచ్చితంగా డెంగ్యూ వ్యాధి వస్తుంది. మరి దీన్ని ఎవరు పరిశీలించడం లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లు కూడా ఒకసారి చూడాలి, గ్రామ పంచాయతీ వాళ్ళు చూడాలి, అధికారులు, రాజకీయ నాయకులు అందరూ కూడా పరిశీలన చేయాలా. ఎందుకంటే జూనియర్ కాలేజ్ దగ్గరగా ఉంది, హై స్కూల్ దగ్గరగా ఉంది. రోడ్డు వెంట చూస్తే ఇంత దూరం పేరుకుపోయి నీళ్లు నిలబడి మట్టితో పాటు చీకటి